నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో అధిక వేగంతో వెళుతూ ఉన్న వాహనదారులు, డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైటీలైన ప్రవాసులైన పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని 6వ నెంబర్ రోడ్డు పైన గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన కువైటీ పౌరుడిని ట్రాఫిక్ అధికారులు అదుపులోకి తీసుకొని సెంట్రల్ జైలుకు తరలించారు. భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ రాడార్ ద్వారా అతివేగంతో వెళుతూ ఉన్న వాహనాన్ని గుర్తించారు. అనంతరం ట్రాఫిక్ అధికారులు వాహనాన్ని అడ్డుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు నడిపిన లగ్జరీ కారు విలువ 1,00,000 దినార్లకు పైగా ఉంటుందని సమాచారం. అతివేగానికి సంబంధించిన ఫోటో ఆధారాలను డ్రైవర్కు చూపించిన అనంతరం ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు చేపట్టారు. వాహనాన్ని 2 నెలల పాటు స్వాధీనంలో ఉంచడంతో పాటు కేసును ట్రాఫిక్ కోర్టుకు పంపించారు. గంటకు 200 కిలోమీటర్ల పైగా వేగంతో వాహనం నడిపితే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి అధికారులు హెచ్చరించారు. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడే కువైటీ పౌరులకు జైలు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉండగా ప్రవాసులకు వాహనం స్వాధీనం చేసుకొని జరిమానాతో పాటు కువైట్ దేశం నుంచి బహిష్కరించే చర్యలు కూడా ఉండవచ్చని చెప్పి అధికారులు పేర్కొన్నారు. అలాగే కువైటీ ప్రజలు ఎవరైనా అధిక వేగంతో వాహనం నడిపితే వాళ్ళను జైలుకు తరలిస్తారు. ప్రవాసుల విషయానికి వస్తే వాళ్ళ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం, అలాగే వాళ్ళకు జరిమానా విధించడం, అలాగే వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో అధిక వేగంతో వాహనాలు నడుపుతూ తమ యొక్క ప్రాణాలతో పాటు ఇతర అమాయక ప్రజల ప్రాణాలను కూడా రిస్కులో ఉంచుతూ ఉన్నారన్నమాట. అటువంటి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో ఉన్న ప్రవాసులు కావచ్చు, కువైటీ ప్రజలు కావచ్చు, ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్లందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.